హాయ్ అండి. రీసెంట్గా మాకు ఇందిరం మిల్ వచ్చింది. సో ఎలా కట్టుకున్నామో చూపిద్దామని వీడియో చేస్తున్నాను. మాది వచ్చేసి 528 స్క్వేర్ ఫీట్లో కట్టుకున్నాము. పిల్లర్ టు పిల్లర్ కౌంట్ చేసి మేమైతే డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాము. ఫస్ట్ బిల్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ బిల్ కోసం వెయిటింగ్. ఈ గోడలు అయితే అయిపోయాయి. ఇది వచ్చేసి హాల్. కిచెన్ చిన్నగా చేసుకున్నందుకు హాల్ కొంచెం బాగానే ఉంది. డబుల్ బెడ్రూము. మనకు కనిపిస్తున్న 2 డోర్లు డబుల్ బెడ్రూమ్స్వే. ఇక్కడ హాల్ పక్కన వచ్చేసి కిచెన్. ఇది చిన్నది. ఇందులోనే పూజ రూమ్. ఇటు సైడ్ పూజ రూమ్ వస్తుంది. ఇక్కడ వచ్చి కిచెన్కి ఎక్స్ట్రా డోర్ పెట్టించుకున్నాము. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. ఒక ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది బెడ్రూమ్ అయితే. మేము బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకోలేదు. బాత్రూమ్ కట్టుకుంటే బెడ్రూమ్స్ కొంచెం చిన్నగా అయిపోతుందని బయట మేము మెట్ల కింద బాత్రూమ్ అనుకున్నాం. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సేమ్ సింపుల్గా ఇలా కట్టేసుకున్నాం. మనకు గవర్నమెంట్ ఇల్లు, ఇందిరం ఇల్లు చిన్న చిన్న రూమ్స్ ఉంటాయని అంటున్నారు కదా చాలామంది. కానీ చిన్న ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది. మనం ప్లానింగ్తో కట్టుకుంటే పర్లేదు. 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది మెయిన్ డోర్. ఇక్కడ హాల్లో ఎక్స్ట్రా డోర్ కూడా పెట్టించుకున్నాం. ఇక్కడికి వచ్చేసి మెట్లు కింద బాత్రూమ్ అనుకుంటున్నాం. ఎందుకంటే బెడ్రూమ్లో కట్టుకుంటే ప్లేస్ సరిపోదు, బెడ్రూమ్ చిన్నగా అయిపోతుంది అనేసి ఇట్లా మెట్ల కింద ప్లాన్ చేసుకున్నాం. మెట్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ వచ్చేసి స్లాబ్ పోయాలి. కానీ ఈ గోడలు రీసెంట్గా కట్టాం కాబట్టి కొంచెం టైం కావాలని ఆపేసాం. ఇది చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఇంత తక్కువ ప్లేస్లో ఎలా కట్టుకోవాలి, రూమ్స్ చిన్నగా ఉంటాయి అనేసి. పర్లేదండి, ఒక ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది. పైనుంచి వ్యూ చూసుకోండి. ఇది